ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఏంటి? స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడ దేవతలు కొలుస్తారంటారు. అంతే కదా. అమరావతి ప్రాంతం ఆంధ్ర అందరికీ తెలుసు. అక్కడ ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారు. సాక్షాత్తు బెజ్జివాడ కనకదుర్గమ్మ, అలాగే గుణదల మేరీమాత, ఇంతమంది ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎంతోమంది సరస్వతి పుత్రికలు వచ్చారు. సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ నెంబర్ 1 సింగర్ జానకమ్మ కావచ్చు, మహానటి సావిత్రి గారు కావచ్చు, అలాగే 3 times నేషనల్ అవార్డు అందుకున్న శారదా గారు కావచ్చు, ఇంతమంది వచ్చారు. సో ఇంకా అలాంటి ప్రాంతాన్ని ఏమనాలి మనం? దేవతల రాజధాని అనాలి కదా. కానీ సాక్షి ఛానల్కి చెందినటువంటి 2 సైకోగాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు అంట వాళ్ళు, ఈ కొమ్మనేని శ్రీనివాస్ అంట, కృష్ణరాజు అంట, చాలా బ్యాడ్గా మాట్లాడారు అమరావతి ప్రాంత మహిళల కోసం. అది దేవతల రాజధాని కాదు, వేసీల రాజధాని. 150 NGO సంఘాలు అక్కడ నడుస్తున్నాయి. మహిళలకి నిరోధులు, ఎయిడ్స్ రాకుండా ట్యాబ్లెట్లు సప్లై చేస్తున్నారు అని పిచ్చి వాగుతున్నారు. ఎక్కడ? సాక్షి టీవీ డిబేట్లో. ఇంకా భారతిరెడ్డి గారు ఉన్నారు కదా, మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య. ఆమె ఇంకా రాక్షసానందం పొందుతూ అవన్నీ కూడాను టీవీలో టెలికాస్ట్ చేస్తుంది. మరి అక్కడ ఉన్న మహిళల జీవితాలు ఏం కావాలండి? వేసీల రాజధాని, వేసీలు ఉండే ప్రాంతం అంటే రేపు పొద్దున్న మహిళలకు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయండి. చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడే విన్నాను, కొమ్మనేని శ్రీనివాస్ని వాడి కొమ్ములు విరిచేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడలో పడేశారంటున్నారు జైల్లో. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని శిక్షించాలండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాక్షసానందం పొందుతున్నారనమాట అమరావతిని తిడుతుంటే. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు అమరావతి రాజధాని అవ్వడం. ఏ వైజాగ్ ఏ కర్నూలులో పెట్టుకుంటా అన్నాడు. సో ఆయన కూడా రాక్షసానందం పొందుతున్నారు. పైగా ఆయన కూడాను ఉగ్రవాదులకి, హంతకులకి, రేపిస్టులకి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న చూసుకుంటే మనం అది ఎవరు తెనాలిలో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేశారు. వాళ్ళ మీద ఎన్నో రేప్ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాల కేసులు ఉన్నాయి. గాంజా కూడా 2 కేసులు దొరికిందంట. ఈరోజు ఈ కొమ్మనేని ఈ జర్నలిస్ట్ శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు తిట్టాడు, ఆడవాళ్ళని వేసిలు అన్నాడని. సో ఆయన అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. చూశారు కదా, ఓన్లీ బ్యాడ్ పీపుల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అమరావతి మహిళలు తిరగబడాలి. ఒక రాణి రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక పూలన్ దేవి, ఒక సమ్మక్క, ఒక సారక్క, ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత లాగా పోరాడి ఖచ్చితంగా ఆ కొమ్మనేనిని, అలాగే ఆ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ని అందరినీ కూడా లోపల వేసే వరకు పోరాడాలి, జైల్లో వేసే వరకు పోరాడాలి. ఆల్రెడీ ఒకరిని వేస్తారు. ఈ కృష్ణరాజు అనేవాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదండి, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో దాక్కున్నాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీరిద్దరిని జైల్లో వేయాలి. అలాగే సాక్షి టీవీ ఓనర్ అయినటువంటి భారతిరెడ్డి గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పిచ్చి పిచ్చిగా వాగుతున్నప్పుడు, మహిళలు ఎంత కించపరుస్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, అట్లాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఎట్లా ప్రసారం చేస్తారండి మీ సాక్షి టీవీలో? ఇది మహిళల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది, మహిళల జీవితాల మీద ఆధారపడి ఉంది. పిచ్చి పిచ్చిగా వీళ్ళంతా కూడాను మాట్లాడారండి. అక్కడ అమరావతిలో 150 పైగా NGO సంఘాలు ఉన్నాయంట. అక్కడ అందరూ వేసిలేనట్టు చాలా వరకు. ఈ NGO సంఘాలంట వాళ్ళకి నిరోధులు, అలాగే ఎయిడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ సప్లై చేస్తున్నారని ఏవేవో పిచ్చి 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 వాగులు వినలేం అసలు. అంత ఘోరంగా మాట్లాడారు. సో అలీబాబా అరడజన్ దొంగల్లాగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఈ అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ కూడాను ఖచ్చితంగా జైల్లో వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి సందర్భాన్న ఇలా మహిళలను కించపరుస్తూ క్యారెక్టర్ అసెషన్ చేయడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని కూడా జైల్లో వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వీలైతే సాక్షి ఛానల్ కూడాను అందరూ కూడా బ్యాన్ చేయండి. బ్యాన్ సాక్షి టీవీ అని కొట్టండి సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వైజాగ్ సత్య.